హే హాయ్, ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు ఎవరంటే ఖతార్ దేశాన్ని పరిపాలిస్తున్న రారాజులు. రైట్ సైడ్ కనిపించే ఆయన సన్, లెఫ్ట్ సైడ్ కనిపించే ఆయన ఫాదర్. ఫాదర్ నేమ్ వచ్చి హిస్ హైనెస్ ది ఫాదర్ ఎమీర్ షేక్ హమాద్ బిన్ ఖలీఫా అల్తానీ. ఇది ఆయన ఫుల్ నేమ్ అనమాట. ఈ 1995 నుంచి 2013 దాకా పరిపాలించాడు. ఇంకా 2013 నుంచి ఈయన కొడుకు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు. ఆయన నేమ్ వచ్చి హైనస్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్తానీ. పేర్లు అయితే చాలా పొడుగ్గా ఉన్నాయి కదా, చాలా కష్టంగా కూడా ఉంటాయి వీళ్ళ పేర్లు. వీళ్ళ నేమ్ లో అల్తానీ అనేది కామన్ గా వస్తుంది. వాళ్ళు ఎంత పొడుగు నేమ్ పెట్టినా లాస్ట్ లో అల్తానీ అని పెట్టాలి, ఎందుకంటే అది వాళ్ళ ఫ్యామిలీ నేము. వీళ్ళ కొడుకులకి వారసత్వంగా వస్తుంది అనమాట అల్తానీ అనే నేము. ఇలా తండ్రి కొడుకుల ఫోటోలు ప్రతి దగ్గర ఉంటాయి. అంటే మనం రెస్టారెంట్ కి వెళ్ళినా, పార్క్ కి వెళ్ళినా, ఎక్కడైనా సరే వీళ్ళిద్దరు ఫోటోలు ఖచ్చితంగా పెట్టుంటారు. బై ద వే ఈ రోజు వ్లాగ్ వచ్చి మనం వక్రాలో ఉండే మినీ జూకి వెళ్తున్నాము. లోపలికి రాగానే ఇలా మనకి 3 వేస్ కనిపించినాయి, రైట్, లెఫ్ట్, స్ట్రైట్. ఫస్ట్ మనం రైట్ వేలో వెళ్దాము. ఇక్కడ చూస్తుంటే ఈ వర్కర్స్ ఉండడానికి పైన రూమ్స్ ఉన్నట్టున్నాయి పైన. ఇక్కడ అరబిక్ లో కూడా ఏదో రాసింది. మేము వాళ్ళని పక్క వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే నీట్ గా క్లీన్ గా ఉంచుకోవాలి అని చెప్పేసి ఈ ఫామ్ ని మన ఫామ్ లా ట్రీట్ చేయాలి అని చెప్పినారు. ఈ ఫామ్ ఫ్రంట్ అంతా గ్రీన్ గా చాలా బాగుంది అండ్ చాలా ఆహ్లాదకరంగా ఉంది. లోపలికి వెళ్తే ఎలా ఉందో చూద్దాము. ఇక్కడ ఫ్రంట్ అంతా పావురాళ్ళే. పావురాల జాతులు ఎన్ని ఉన్నాయో అన్ని ఇక్కడే ఉన్నట్టున్నాయి. ఎన్ని పావురాళ్ళు ఉన్నాయో, చిన్న సైజ్ పావురం నుంచి పెద్ద సైజ్ పావురం దాకా చాలా ఉన్నాయి. అండ్ వాటి పేర్లు, అవి ఎక్కడి నుంచి వచ్చినాయి, వాటి లొకేషను మొత్తము ఒక డిస్క్రిప్షన్ లాగా అక్కడ రాసి ఉంచున్నారు. చూడ్డానికి అయితే చాలా బాగున్నాయి. అయితే స్మెల్ అయితే దారుణంగా వస్తుంది. ఇవంతా క్లీన్ చేస్తున్నట్లేరు వీళ్ళందరూ. అయితే చాలా రకాల పావురాళ్ళు ఉన్నాయి. అసలు ఇన్ని పావురాలు నేను అసలు చూడలేదు. ఇక్కడ కనిపిస్తున్నాయా చిన్న చిన్న డబ్బాల్లాగా, వాటిలో అన్నిట్లో పావురాళ్ళు ఉన్నాయి. ఫ్రంట్ అంతా చాలా రకాల పావురాళ్ళు ఉన్నాయి. పావురాలు బ్యాక్ సైడ్కి వెళ్ళేసరికి షీప్స్, గొర్రెలు అవన్నీ ఉన్నాయన్నమాట. వాటికి ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేస్తారనమాట. అక్కడ ఒక ఆయన ఆల్రెడీ చేస్తున్నారు చూడండి. వాటిని ఒక్కొక్క బకెట్ తీసుకొని వచ్చి వీటికి వేస్తారు. వీటికి బాగా ఆకలేస్తున్నట్టున్నాయి, భయంకరంగా తింటున్నాయి. అయితే స్మెల్ అయితే దారుణంగా వస్తున్నాయి వీటి దగ్గర కూడాను. ఇవే కాబోలు బొచ్చు తీసే గొర్రెలు, అదే అండి వూల్ తీసే షీప్స్. నెక్స్ట్ వచ్చేసి వీటి పక్కనే మేకలు కూడా ఉన్నాయి. సేమ్ ఫుడ్ అనుకుంటా, అన్నిటికీ ఒకే రకమైన ఫుడ్ ని వీళ్ళు ఫీడ్ చేస్తున్నారు. మా బుజ్జుగాడు ఏకంగా చెయ్యి లోపల పెట్టేశాడు. వాళ్ళ డాడీ చెప్తున్నాడు తీనానా చేతులు, అసలే అవి ఆకలి మీద ఉన్నాయి, కొమ్ములేసుకొని ఎక్కడి నీ చెయ్యి పట్టేసుకుంటాయి అని చెప్తే అస్సలకి భయపడట్లేదు. నార్మల్గా అయితే మన ఊరుల్లో ఉండే మేకలు, గొర్రెలు చాలా డిఫరెంట్. వీటితో పోల్చుకుంటేను అవి చాలా కామ్గా కుమ్మకుండా వెళ్తాయి. ఇవి మనుషులు కనిపిస్తే చాలు కుమ్మేసేసి ఎగరేస్తాయి అన్నమాట. సో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలా పిల్లలతో వచ్చినప్పుడు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈయన వాటి కోసం ఫుడ్ తీసుకొని వచ్చాడు. ఆల్రెడీ అక్కడ క్లీన్ చేసి ఉంటారు, కానీ వెళ్ళి ఒకసారి చూసి క్లీన్ చేసుకొని వచ్చి మళ్ళీ ఆ బకెట్ తీసుకొని వచ్చి అక్కడ వేస్తారనమాట. మీకు అర్థమైందా? ఫస్ట్ వచ్చి పావురాలు ఉన్నాయి, బ్యాక్ సైడ్ వచ్చి ఈ గొర్రెలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. మేము వచ్చింది ఈవినింగ్ టైము. ఇది 24 hours కూడా ఓపెన్లో ఉండదు. మామూలుగా వీటికి టైమింగ్స్ కూడా ఉన్నాయి. ఈవినింగ్ 9 కల్లా క్లోజ్ చేసేస్తారు ఈ జూని. వాటికి అర్థమైపోయింది ఆయన రాగానే మాకు ఫుడ్ తీసుకొని వస్తున్నారని చెప్పేసి ఆయన చుట్టుపట్టేశాయి అవి. ఇక్కడ మా బాబు వాటిని చూసి మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. నార్మల్గానే ముకుంద్ కొంచెం పెట్ లవర్. ఆఖరికి ముకుంద్కి సింహం కూడా పెట్టే అన్నమాట. సో ఏ జంతువుని చూసినా వాడికి లవ్ అనేది తన్నుకొని వచ్చేస్తుంది. అక్కడ బాబా బాబా అని చెప్తున్నాడు. బాబా బాబా అంటే బాబా బ్లాక్ షిప్, బాబా బ్లాక్ షిప్ అని చెప్పి కార్టూన్లో వస్తుంది కదా. సో అది గుర్తుపెట్టుకొని తను ఆ పాట పాడుతున్నాడు అనమాట. అక్కడ చూసారా మళ్ళీ బాయ్ బాయ్ అని చెప్తున్నాడు. ముకుంద్కి మనుషులకే బాయ్ చెప్పాలని చెప్పి తెలీదు. ఎక్కడికి వెళ్తున్నా సరే వాళ్ళకి బాయ్ చెప్పేస్తూ ఉంటాడు. ఇక్కడ చూసారా ఇవన్నీ వుడెన్తో తయారు చేశారు. మనం చక్కిల్లులు అంటారు కదా, సేమ్ ఇక్కడ కనిపించేది అంతా చక్కిల్లులే. మ్యాక్సిమం చక్కిల్లులే ఇక్కడ ఉన్నాయి. ఆఖరికి ఫెన్సింగ్ కూడా చెక్కలతోనే చేస్తున్నారు. చూడ్డానికి అయితే చాలా బాగుంది. మాకు అక్కడ ఒక ఆయన వచ్చి నెమలీకలు ఇచ్చాడనమాట ఫ్రీగాను. ఇక్కడ నెమలీకలు కూడా ఒక 20-30 ఉన్నాయన్నమాట. నేను చూపిస్తాను. సో ఆయన అక్కడ ముకుందుని చూడంగానే ఇష్టంగా ఒక 2-3 నెమలీకలు ఇచ్చారు. ఇంకా పైకి వెళ్తున్నాము. ఇవన్నీ వచ్చి ఐరన్తో స్టెప్స్ ఉన్నాయి. పైకి వెళ్ళేసరికి మళ్ళీ యథావిధంగానే చెక్కతో ఇల్లులు కట్టున్నారు. అక్కడక్కడ వచ్చి ఈ ఖర్జూరము మట్టలతో క్లోజ్ చేస్తున్నారు అనమాట. అవన్నీ
అన్నీ ఎగిరిపోకుండాను. ఇక్కడ చూస్తున్నారా వీటిల్లో అంతా ఈ వాటర్లో అంతా చిన్న చిన్న చేపలు, ఎన్ని కలర్ఫుల్ అయిన చేపలు ఇచ్చున్నారు. మిడిల్లో అయితే ఎంత అందంగా ఉందో, మొత్తం చెక్కతో చేసింది. అసలు ఇంత సన్నగా మనం వెళ్ళాలన్నా కొంచెం భయం అన్నమాట. అంటే ఇదంతా పాతగా ఉంది, ఎక్కడ ఇది పడిపోద్దాం అనుకుంటా వెళ్ళాము. లోపల చూసారా తెల్ల పావురాలు, ఇక్కడ ఎక్కువగా పావురాలు ఉన్నాయి. చుట్టూరు వాటరేను, ఆ వాటర్లో వచ్చే కలర్ఫుల్ అయిన చిన్న చిన్న చేపలు వేస్తున్నారు. మిడిల్లో ఒక వుడెన్ హౌస్ లాగా నిర్మించున్నారు. ఇక్కడ ఆల్మోస్ట్ చాలా మంది వచ్చి ఫోటోలు దిగుతున్నారు అనమాట. అందరు దిగినప్పుడు మనం దిక్కుండా ఉంటామా, మనం ఆల్రెడీ దిగేసాము. ఇది మరీ దారుణము, చక్కింటి మీద చక్కిళ్ళు. దీన్ని చూస్తేనే ఎక్కడ పడిపోద్దా అని చెప్పి భయపడ్డాము. ఇంకా ఉదయం ఉండి ఇంకా పైకి వెళ్ళొద్దు, అదంతా రిస్ట్రిక్షన్ ఏరియా అని చెప్పారు. ఇంకా సరే అని చెప్పేసి దిగేసేసాము. ఈ చక్కింటి ముందర ఎంత అందంగా లైట్లు అన్నీ చాలా డిజైన్గా పెట్టున్నారు. నార్మల్గా వింటర్ సీజన్లో అయితే చాలా బాగుంటుంది. ఇదంతా సమ్మర్ సీజన్ కదా, ఆల్మోస్ట్ ఇట్లాగే ఉంటుంది అనమాట. ఈ పైన నుంచి వ్యూ ఇదంతాను. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే నెమలులు ఉండే ప్రదేశానికి వెళ్తున్నాం అనమాట. ఎన్ని నెమలులు ఉన్నాయో ఇక్కడ, వైట్ నెమలి దగ్గర నుంచి ముసలి నెమలి కూడా ఉంది. ఎస్, మీరు వినింది నిజమే. నార్మల్గా వైట్ నెమలి, గ్రీన్ నెమలి అనేది ఎవరైనా చూస్తారు. ముసలి నెమలి చూడడం అనేది చాలా రేర్ కేసులో మనకు అలా దొరుకుద్ది అనమాట. ఇక్కడ చూసారా ఇదైతే ఎంత పొడుగుందో అసలు ఈకలు. దీని దగ్గర నుంచే మాకు కొన్ని ఈకలు పీకిచ్చాడు ఆయన. పీకియడం అంటే కింద రాలిపోతే మాకు ఏరిచ్చాడు అనమాట. అస్సలు ముక్కుంది, అస్సలు భయపడట్లేదు. జాగ్రత్తగా నడువు నానా అని చెప్పి మేము భయపడుతున్నాం వెనక నుంచి, తనైతే అస్సలు భయపడట్లేదు. ఇక్కడ కనిపిస్తుంది కదా అదే ముసలి నెమలి, ఇది వచ్చి వైట్ నెమలి. ఎంత అందంగా ఉన్నాయో, కానీ వీటి అరుపులే చాలా దారుణంగా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ మేము కిందకు వచ్చేసామన్నమాట డైరెక్ట్గాను. ఇక్కడ చూడ్డానికి అంత క్లీన్గా లేదు, ఎక్కడ పడితే అక్కడ అంతా చెత్త చెత్తగా ఉంది. కానీ చెట్లకు మాత్రం రాసి పెట్టున్నారు మమ్మల్ని టచ్ చేయొద్దని చెప్పేసి. జంతువులు అన్నీ ఆల్మోస్ట్ మేకలు అవే ఉన్నాయన్నమాట. బుడ్డ మేకలు ఎక్కువగా ఉన్నాయి. మా ముక్కుంది అసలే పెట్టలేవారు కదా, ఆడ కనిపిస్తే ఆడ ఆగిపోతున్నాడు. నువ్వు రా ముక్కుంది అక్కడంతా వెళ్దామని చెప్తే ఇంకంతే పరిగిస్తున్నాడు అనమాట. అక్కడక్కడ నీడ ప్రదేశాల్లో వచ్చి కొన్ని చెట్లు వేస్తున్నారు. ఇందాక చూసారు కదా ఆకొచ్చి, ఇక్కడ మంచిగా ఫేమస్, అంటే అరబిక్ వాళ్ళు బాగా తింటారంట అది. ఇక్కడ గుర్రాన్ని కట్టేసి ఉంటే దానికి ఫీడ్ చేస్తున్నాడు ఉదయ్. ముకుందు కూడా సేమ్ టు సేమ్ ఆయన కూడా ఫీడ్ చేయాలంట. ఏళ్ళంత లేడు, మళ్ళీ ఆ గుర్రానికి ఫీడ్ చేయాలంట. ఇంకా సరే అని చెప్పి వాళ్ళ డాడీ ఎత్తుకొని తినిపిస్తూ ఉన్నాడు. అస్సలు భయపడట్లేదు ముకుందు, మంచిగా ఎంజాయ్ చేశాడు. ఇక్కడ చూస్తున్నారా ఇంత పెద్ద టబ్లో ఏమనుకుంటున్నారు కదా, చేపల్ని పెంచుతున్నారు. ఇక్కడ ఆల్మోస్ట్ చేపలు కూడా బాగా పెంచుతున్నారనమాట. ఇవన్నీ వచ్చి బాతులు. ఇక్కడంతా దారుణంగా వాసన వస్తుందన్నమాట. అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా పామురాలు, ప్రతి దగ్గర గుడ్డు ఉందన్నమాట. ప్రతి పామురం దగ్గర ఒక గుడ్డు. ఎన్ని గుడ్లు ఉన్నాయో, నార్మల్గా అయితే 30 గుడ్స్ 15 గుడ్లు అట్లా అమ్ముతారనమాట. ఇక్కడ బాతు గుడ్లు, కోడి గుడ్లు, పామురాల గుడ్లు ఇట్లా అమ్ముతారు. మేబీ ఇక్కడ ఎవరు తింటారో మనకు తెలియదు, కానీ నార్మల్గా అయితే అమ్ముతారు. చాలా కాస్ట్ ఉంటాయి కూడా ఇవి. ఇక్కడ చాలా రకాల బాతులు కూడా ఉన్నాయి. వీటి జాతులు కూడా డిఫరెంట్గా ఉంటాయంట. నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్కి వెళ్దాము. ఇప్పుడు రైట్ అంతా మనం చూసేసాము, పైన కింద మొత్తం చూసాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాం అనమాట. ఇక్కడ కూడా సేమ్ పామురాలే ఉన్నాయి, కాకపోతే జాతులు వేరుగా ఉన్నాయి. ఇవి చాలా అందంగా ఉన్నాయి, చూడడానికి చాలా వెరైటీగా కూడా ఉన్నాయి. నార్మల్గా మనం పాటల్లో సినిమాల్లో చూస్తాం కదా, ఆ టైప్ పామురాలు అనమాట. ఎంత వైట్గా ఉన్నాయో, చాలా బాగున్నాయి. ఈయన చిన్న చిన్న బాతు పిల్లల్ని పట్టుకొని వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ లతలు అంటారు కదా, అట్లా తీగల్ని ఇట్లా డెకరేషన్ కోసం అట్లా పైన నుంచి తీస్తున్నారు. ఇక్కడ మళ్ళీ కోళ్ళు కూడా, అన్ని రకాల కోళ్ళు కూడా ఉన్నాయి. నాటు కోళ్ళు, ఎంత లావు ఉందో ఈ కోడైతేను. ఇక్కడ ఈ చిలుక చూడండి ఎట్లా అరుస్తుందో. పాపం కదా, కానీ ఏం చేద్దాం, మనం ఏం చేయలేము. ఇక్కడ ముకుంద్ అయితే తలకాయ ఆల్మోస్ట్ లోపల పెట్టేసేసాడు. అవి చిన్న చిన్న పెట్లు కాదు నాయన, అది పెద్ద జింక, అది కానీ పొడిస్తే ఇంకేం లేదు అని చెప్తా ఉన్నాము. కానీ లోపలే తల అనమాట మంది. చెప్పే కొద్దీ మా ముకుంద్కి కొంచెం ఎక్కువ అనమాట, ఆనందం ఎక్కువైపోద్ది. సో ఇంతకుముందు తలే పెట్టాడు, ఇప్పుడు కాలు కూడా పెడుతున్నాడు. మీరే చూడండి కావాలంటేను. ఆల్మోస్ట్ ఇంకా వదిలేస్తే ఇంకా టపక్కన లోపల కూడా పడిపోతాడు. అబ్బా, ఈ కోడిని చూసారా ఎంత నిగనిగలాడుతుండో, జీడిపప్పు పిస్తా బాగా తిన్నట్టుంది ఇది. ఈ యానిమల్ నేమ్ వచ్చి ఒరాక్స్. ఇది వచ్చి నేషనల్ యానిమల్ ఖతార్కి. వీటి కొమ్ములు చూసారా బారెడు పొడుగున్నాయి అనమాట. కుమ్మితే ఇంకంతేను. నాకు తెలిసి వీటి ఆస్తులు ఆ కొమ్ములే అనుకుంటున్నాను. ఒక్కొక్క జంతువుకు ఒక్కొక్క రకంగా ఉన్నాయి కొమ్ములు. ఒకదానికి స్ట్రైట్గా ఉంటే ఒకదానికి వంకరగా ఉన్నాయి, ఒకటి కూడా సక్రమంగా లేవు. దీనికి అసలు కొమ్ములే లేవు. ఇది చూసారా అసలు పక్కదాన్ని కుమ్మడానికి ఎట్లా పోతుందో.
అది ఎట్ట ఎగురుతుందో ఇటు సైడ్ చూసారు ఎంత కామ్గా ఉందో. దీని పక్కనే ఆస్ట్రిచెస్ కూడా ఉంది. ఇవి చూసారా ఎంత పైకి ఎక్కేస్తున్నాయో, చాలా స్పీడ్గా కూడా పరిగిస్తాయి కదా ఇవి. ముకుంద్ అయితే వాటిని చూస్తూ ఉండిపోయాడు అట్లాగేను. మళ్ళీ వాటికి బాయ్ కూడా చెప్తున్నాడు. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు రైట్ లెఫ్ట్ అయిపోయింది, ఇంకా స్ట్రైట్గా వెళ్దాం అనమాట. ఇక్కడంతా సిమెంట్తో చిన్న చిన్న తొట్టెల్లాగా ట్రయాంగిల్గా సర్కిల్గా అట్లా వేస్తున్నారు. లోపలంతా చిన్న చిన్న చేపలను పెట్టి పైనంతా గ్రీన్గా ఏవో చెట్లు పెంచుతూ ఉన్నారు. ఇక్కడ పప్పాయి చెట్టు, ఇది వచ్చి టచ్ మీ నాట్ చెట్లు అనమాట. ఇవి టచ్ చేస్తే ఏం ముడుచుకోవట్లే, నార్మల్గా ముడుచుకుపోతాయి కదా. ఇక్కడ బ్రిడ్జ్ లాగా కట్టున్నారు, కిందంతా వాటర్. ఈ వాటర్లో ఏం చేశారంటే కలర్ఫుల్ అయిన చిన్న చిన్న చేపలు వేస్తున్నారు. అటు ఇటు రెండు మామూలుగా కిందంతా వాటర్ వేసి అందులో మంచిగా చేపలు వేస్తున్నారు అనమాట. మధ్యలో ఇలా బ్రిడ్జ్ వేస్తున్నారు. ఈ బ్రిడ్జ్ దగ్గర కూడా అంత నీట్గా ఏం లేదు, అంత డర్టీగానే ఉంది. అంటే క్లీన్ చేస్తున్నట్లేదు. ఎండాకాలం కదా, పెద్దగా విజిటర్స్ ఎవరు రారనుకున్నారేమో, కానీ మనలాంటి వాళ్ళు వస్తారని చెప్పి వాళ్ళు గెస్ట్ చేయలేకపోయారు. కానీ పర్వాలేదు, నార్మల్గా చాలానే ఉన్నారు. అటు ఇటు వచ్చి ప్లే ఏరియాస్, పిల్లలు ఎవరన్నా ఉంటే వెళ్ళి ఆడుకోవచ్చు. ఇక్కడ మధ్య మధ్యలో ఎలా ఉన్నాయంటే మళ్ళీ చిన్న చిన్న గుడిసెల్లో పావురాళ్ళు వేస్తున్నారు. ఎక్కడ పెట్టినా పావురాళ్ళే అనమాట. మళ్ళీ ఇటు సైడ్ వచ్చి బాతులు వచ్చినాయి. ఇటు సైడ్కి వచ్చేసరికి ఫ్లెమింగోస్ ఉన్నాయి. ఖతార్లో నేను ఫస్ట్ టైము ఈ పక్షుల్ని చూడడం అనమాట. ఇక్కడ పక్కన గిన్నె కోళ్ళను కూడా వేస్తున్నారు. నాకు తెలిసి ఇక్కడే ఉన్నాయి అనుకుంటున్నా 2 ఫ్లెమింగోస్. ఎంత పొడుగ్గా ఉన్నాయో ఇవి, కానీ వాటర్ అంతా చాలా మురుగ్గా ఉన్నాయి, అంత క్లీన్గా ఏం లేవు. అండ్ నేను ఇక్కడ వీడియో తీసుకుంటా ఉంటే ఇక్కడ చూడండి తండ్రి కొడుకులు ఏం చేస్తున్నారో, ఉయ్యాలొగుతున్నారు. ఇటు సైడ్ ఉదయ్, అటు సైడ్ ముకుంద్ సరిపోయారనమాట ఆ ఉయ్యాలకు ఫుల్గా. ముకుంద్ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. ముకుంద్కి వాళ్ళ డాడీ ఉంటే చాలు, ఇంకా ప్రపంచంలో ఇంకెవ్వరు అవసరం లేదు. ఈ చైర్లు చూసారా చాలా వెరైటీగా ఉంది కదా. ఇది సిమెంట్తో చేశారు. ఇవి మనం చూసాం కదా, బాతు పిల్లలు కోడి పిల్లల్ని తీసుకొని వస్తూ ఉంటే వాటిని ఇక్కడ పెట్టినారు డిస్ప్లే కోసం. అవి అక్కడ ఎగురుతూ ఉంటే మా ముకుంది చూడండి డింగ్ డింగ్ అని ఆయన కూడా ఎగురుతున్నాడు అనమాట మంచిగాను. పిల్లలు అంతే కదా, మంచిగా ఎంజాయ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ చెట్లను గమనించారా? నార్మల్గా మీలో ఎవరికి తెలుసో నాకు కామెంట్ చేయండి. వీటిని చూసి ఉదయ్ ఏమంటున్నారంటే వీటి కాయలు చాలా తీయగా ఉంటాయని చెప్తున్నాడు. చిన్నప్పుడు ఉదయ్ వాళ్ళ ఇంటి పక్కన ఉండేటి అంట ఇవి. వాళ్ళ డాడీ అంటే మా మామయ్య గారు కోసుకొని తీసుకొని వచ్చేవాడంట ఇంటికి. లోపలంతా చాలా తీయగా ఉంటుందంట, కానీ కొంచెం చిన్న చిన్న ముళ్ళు ఉంటాయంట, జాగ్రత్తగా తీసుకొని తినేవాళ్ళంట. ఇప్పుడు సేమ్ మనకి డ్రాగన్ ఫ్రూట్ ఎలాగుంటుందో సేమ్ అలాగే ఉండేదంట ఇది కూడాను. ఇంకో చిన్న విషయం, ఈ ఫామ్ వచ్చి ఖతారీస్ వాళ్ళది. లోపల వచ్చి ఒక ఫామ్ హౌస్ కూడా ఉంది. అది మనం వీడియోస్ ఫొటోస్ తీయడానికి అలో లేదనమాట. ఇది ఒక ఖతారీ మెయింటైన్ చేస్తున్నాడు. ఇదేంటంటే వాటర్ అనమాట, ఇందులోంచి కూల్ వాటర్ వస్తుంది. ఇది డ్రింకింగ్ వాటర్. ఇంక ఇంతటితో నేను ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. మీకు ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని ఖతార్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.